జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయినటువంటి సినిమా. ఎవరెవరికి సంబంధించినటువంటి కష్టాలైనా సరే అక్కడ రిపేర్లు చేయబడతాయని ఇప్పుడు ఆయనే వేరే గ్యారేజ్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి అయింది. ఏంటి అంటే జూబ్లీ హిల్స్లో ఆయన కొన్నటువంటిది వసంతలక్ష్మి అనే అమ్మాయి దగ్గర నుంచి, అనే మహిళ దగ్గర నుంచి ఆయన ఫ్లాట్ కొన్నారు. కొన్నటువంటి సందర్భంలో ఆమె డబ్బులు తీసేసుకుంది, అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకి ఆ ఫ్లాట్కి సంబంధించి కాగితాలు రావడం బిగినాయి బ్యాంకుల నుంచి. ఒక బ్యాంక్ కాదు, 2 బ్యాంక్ కాదు, 5 బ్యాంకుల నుండి డబ్బులు కట్టట్లేదు, మీరు కిస్తీలు స్వాధీనం చేసుకుంటామని. అప్పుడు ఎంక్వైరీ చేస్తే 5 బ్యాంకుల నుండి అదే ఫ్లాట్ మీద ఆవిడ లోన్ తీసేసుకుంది. ఇది అత్యంత సంచలనాత్మకమైనటువంటి అంశం. ఆ విషయాన్ని అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ 2019లో అనుకుంటా పోలీస్ కేసు పెట్టారు. కేసు పెడితే 5 బ్యాంక్ మేనేజర్ల మీద కేసు నమోదైంది, అమ్మాయి మీద కేసు నమోదైంది. కానీ అక్కడతో సమస్య పరిష్కారం అవుతుందా? వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు, ఆవిడ ఖర్చు పెట్టేసుకుంది. ఇప్పుడు ఆ డబ్బులు ఎవరిస్తారు? ఆ బ్యాంకులు వాళ్ళ మేనేజర్లు తప్పు చేసినా సరే, సినిమాలో అయితే కనుక జూనియర్ ఎన్టీఆర్ 4 కొట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవచ్చు. ఇక్కడ సాధ్యం కాదు. దాంతో ఏమైపోయింది, వాళ్ళు బెయిల్ మీద వెళ్ళిపోతారు, వాళ్ళ దోవనాలు చేసుకుంటున్నారు, అమ్మాయి దోవన అమ్మాయి నడిచిపోతుంది. జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అంటే ఆ ఫ్లాటుని వేలం వేసి డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులు సిద్ధపడ్డాయి. 1 కాదు 2 కాదు, అన్ని బ్యాంకులు కలిపి ఏదైతే డెట్ రికవరీ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి డిఆర్టీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓకే, ఇప్పుడు తాజాగా ఏమి ఆదేశాలు ఇచ్చారంటే ఆ ఫ్లాట్ వేలం వేసుకుని అమ్మేసుకుని డబ్బులు తీసుకోమని చెప్పారు. ఇప్పుడు కొన్నదేమో జూనియర్ ఎన్టీఆర్, డబ్బులు ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్, అప్పు తీసుకున్నదేమో అంతకుముందు అమ్మినటువంటి మహిళ. చివరికి ఇప్పుడు ఆ డబ్బులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాట్ జప్తు చేసేయడానికి ఆర్డర్స్ ఇచ్చేసింది. ఇప్పుడు దాని మీద న్యాయ పోరాటానికి హైకోర్టుకి ఎక్కాడు జూనియర్ ఎన్టీఆర్. రేపు మాప విచారణ జరుగుతుంది. దీనికి ఎట్లా పరిష్కారం అంటే సివిల్ రూట్ ఏమో బ్యాంకులు అడుగుతాయి, క్రిమినల్ రూట్ ఏమో జూనియర్ ఎన్టీఆర్ అడుగుతుంది. ఈ రెండింటికి మ్యాచ్ కాదు. న్యాయస్థానం ఏం ఆదేశాలు ఇస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఇంటి భవిష్యత్తు.